క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఈరోజు ప్రత్యేకించి ఏ రోజు అంటే ఒక స్పెషల్ ప్రత్యేకించబడినటువంటి రోజు, అది భస్మ బుధవారం. మరి ఈ భస్మ బుధవారం అంటే ఏమిటి అంటే ఈస్టర్ పండుగ అనగా పునరుత్థాన పండుగకు 46 రోజుల ముందు లెక్క పెట్టి వచ్చేటువంటి బుధవారమును భస్మ బుధవారం అంటారు. అయితే ఈ భస్మ బుధవారము ఏంటి అంటే ఆ నాటి కాలంలో చాలా సంవత్సరాల ముందుగా అనేక మంది దైవజనులు వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే చేసేవాళ్ళు వచ్చేటప్పుడు ఆ జనులందరూ ఎవరైతే ఉన్నారో మనం కరుణామయుడు సినిమాలు చూస్తాం కదా, ఆ రీతిగా బట్టలన్నిటిని పట్టుకొని వచ్చి దారి పొడవున పరుచుకుని యేసు ప్రభు వారిని ఊరేగించినప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా ఆనాటి క్రైస్తవులు అందరూ కూడా ఆ ఆచారాన్ని సాంప్రదాయకరంగా మారుస్తూ తీసుకొచ్చారు. అయితే ఇక మన కాలానికి వచ్చేసరికి ఆ యొక్క మట్టలను పట్టుకొని గుడ్ ఫ్రైడే రోజున మనము పట్టుకొని వాటిని మన మందిరాలలో అలంకరించుకుంటూ పెడతాము. అయితే ఆ యొక్క భక్తులు ఏం చేశారంటే ఆ మట్టలను భద్రపరిచి ఒక సంవత్సరం తరువాత వాటిని మళ్ళీ తీసి ఈ యొక్క భస్మ బుధవారానికి ముందు రోజు ప్రతిష్ఠించి వాటిని కాల్చి ఆ బూడిదతో వాటిని బలిపీఠం మీద ఉంచి ఎవరైతే మారు మనసు పొందుకోవడానికి వస్తారో ఆ యొక్క భక్తుల నుదిటిన ఈ బూడిదను పెడతారంట. ఇది చరిత్రకారులు మనకు చెప్తున్న విషయం. అయితే ఈ విధంగా ఈ భస్మ బుధవారానికి పేరు రావడం జరిగింది. భస్మం అంటే బూడిదని అర్థం వస్తుంది. కాబట్టి ఈ బుధవారాన్ని భస్మ బుధవారం అని దైవజనులు అప్పటి భక్తులందరూ కూడా అభిప్రాయపడ్డారు. సరే, మనం ఇప్పుడు వాక్య సందేశంలోకి వెళ్దాము. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య మహోన్నతుడా, మరి ఈరోజు ప్రత్యేకించబడి తండ్రి భస్మ బుధవారం ప్రతి చోట ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ 40 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభించి ఉండగా తండ్రి ప్రతి ఒక్క చోట నీ ఆత్మను అభిషేకం ప్రపాదించండి ప్రభు. మరి నీ పక్షంగా నిలబడుచుండగా అల్పురాలైనటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి మాతో అలాగే ఈ బిడ్డలందరితో నేరుగా సూటిగా మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన గురించి మనము ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నాము, వింటూ ఉన్నాము. మరి ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే ఎక్కడో ఎన్నెన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంత్యకాలంలో మనం ఉంటూ ఉన్నాము. ఎక్కడ చూసినా కరువు కాటకాలు, ఎక్కడ చూసినా భయము, ఆందోళన, కలవరం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే యేసు ప్రభువుని ఎవరో గురించి కూడా తెలుసుకోకుండా అనేక మంది ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు. దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అంటే ఎవరో అని తెలుసుకోకుండానే చనిపోతూ ఉన్నారు చాలా మంది ప్రజలు కూడా. అయితే మనల్ని దేవుడు లోకంలో నుండి ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ఈ విధంగా మనల్ని ఆరాధించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎవరైతే దేవుడికి దూరంగా ఉండి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది, అది చదివి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట
అయితే ఈ 40 రోజులు ఎందుకు చేస్తారు అని చెప్పేసి మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత ఆయన 40 రోజులు సేవకు ముందు 40 రోజులు ఉపవాసం ప్రారంభించాడు. సేవ చేయడానికి ముందుగా అరణ్యంలోకి పోయి 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు చూస్తున్నాం. దానిని బట్టి ఇంకా బైబిల్ గ్రంథంలో 40 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 40 అనేటువంటి సంఖ్యకు ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనికి ముందు 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు ఆనాటి భక్తులందరూ కూడా. ఏదైనా సేవ ప్రారంభించాలన్నా, మందిరం కట్టాలన్నా, లేకపోతే మారు మనసు పొందుకోవాలన్నా, బాప్తిసం పొందుకోవాలన్నా, ఏ పనైనా సరే చేయాలి అని అనుకున్నప్పుడు వారందరంట దేవుని సన్నిధిలో కూర్చొని, లేదంటే వారి ఇంటిలో కూర్చొని వ్యక్తిగతంగా 40 దినాలు ప్రార్థన చేసుకునేవాళ్ళంట. ఆ 40 దినాలు ప్రార్థన చేసుకొని ఏ పనైనా ప్రారంభిస్తారంట. ఆ ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని దేవుడు ఇస్తాడు అని మనకు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నారా, ఈ యొక్క 40 రోజుల సంఖ్య ఏంటి అంటే బైబిల్లో చాలా మంది భక్తులు 40 సంఖ్యను బట్టి వారు కొన్ని పనులు చేసినట్టు మనం చూస్తున్నాము. నోవాహు మనం గమనిస్తే దేవుడు నోవాహుకు చెప్పాడు ఏమంటే 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు అది వర్షము ఎడతెగక పడుతుంది కాబట్టి నేను జలప్రలయాన్ని తీసుకొని వస్తున్నాను కాబట్టి నీవు ఓడను సిద్ధం చేసుకో అని చెప్పేసి నోవాహుకు సెలవిచ్చాడు. ఆ మొట్టమొదటిగా నోవాహుకు 40 రోజుల గురించి దేవుడు చెప్పాడు అక్కడ. ఆ రీతిగా దేవుడు అక్కడ 40 అనేటువంటి సంఖ్యకు మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఆయన మన కోసము దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని పొందుకొని వచ్చాడు. 10 ఆజ్ఞల పలకలను. ఆ యొక్క ధర్మశాస్త్రము మనం ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నాం. అంటే 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాము. ఈ రీతిగా దేవునితో గడిచినటువంటి మోషే 40 రోజులు 40 పగుళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి దేవునితో గడిపినటువంటి క్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవునితో 40 రోజులు గడిపినటువంటి వ్యక్తులు. ఈ రకంగా ఒక్కొక్కరికి గురించి ఒక్కొక్క భక్తుడికి దేవుడు అప్పగించినటువంటి పని కొందరికి 40 దినాలు అగపడుతూ ఉంది. ఇంకా ఏరియాని మనం తీసుకుంటే ఒక రోజు భోజనం చేసిన పిమ్మట 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడు. 40 రోజులు ప్రయాణం చేసి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకున్నాడు. అయితే ఆ 40 రోజుల ఉపవాసం ద్వారా ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ యేసు ప్రభు వారిని తీసుకుంటే ఆయన సేవకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలో అపవాద చేత శోధించబడి తర్వాత దానిని ఎదిరించి 3.5 సంవత్సరములు ఆయన సువార్త ప్రకటించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఆయన ఈ లోకం విడిచి దేవుని దగ్గరికి ఆరోహమైపోయాడు. కాబట్టి 40 అనేటువంటి సంఖ్యకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి భక్తులందరూ కూడా దేవుని యొక్క అడుగుచాడల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఈ ఉపవాస దీక్షలో మనం కూడా ముందుకు పోవాలి. ఉపవాసం చేసేటప్పుడు ఈ యొక్క 40 రోజులు ఉపవాస దీక్షలు ఎందుకు పెడతారు అంటే ముందుగా మనము ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో అంటే ఆ యొక్క ప్రార్థన దేవునితో మనము సమయం గడపాలి. ఎక్కువ సమయం దేవునితో గడపడం కోసము ఈ యొక్క ఉపవాస దీక్షలు పెట్టారు. కొంతమంది అయితే ఉపవాసం ఉంటారు ఆ 40 రోజులు కూడా 3 గంటల వరకు ఉంటారు, 12 గంటల వరకు ఉంటారు. వారికి ఇష్టమైనన్ని గంటల సేపు దేవునితో గడుపుతూ ఉంటారు. రెండవదిగా పశ్చాత్తాపం పడాలి. ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని దేవుని సన్నిధిలో ఉంటారో ఆ విధంగా ఒక్క పాకి అయినా సరే నశించకుండా మారు మనసు పొందుకొని దేవుని యొక్క వస్తుందన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క 40 రోజుల ఉపవాసాన్ని ఆ యొక్క ప్రార్థనలను ప్రతి మందిరంలో పెట్టడం జరుగుతూ ఉంది. మన మందిరమే కాదు, ప్రతి చోట ఈ యొక్క ఎంతమంది అయితే ప్రభువు వారిని నమ్ముకొని వారు ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు ఈ 40 రోజుల్లో. కాబట్టి ఇంకా ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు.
పేదవారికి, లేని వారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేటువంటి వారిగా కూడా ఈ 40 రోజులలోనే మనము చూస్తూ ఉంటాము. ఇంకా చూస్తే ఉపవాసం చేసేటువంటి వారు ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని దానం చేసి లేని వారికి పంచి పెట్టడం, ఇలాగా చేసేటువంటి విధానం కూడా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే 40 రోజులు దేవుని మందిరంలో ఎవరైతే ఉపవాస దీక్ష ప్రారంభిస్తారో వారు చేసేటువంటి పనులు. మరి మనం కూడా ప్రతిరోజు 40 రోజులు ఉపవాస ప్రార్థనలని మనం ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాము. మనకు కూడా దేవునితో ఒక్క గంట, ఈ యొక్క సాయంత్రం వేళ 6 గంటల నుంచి 7 గంటల వరకు మనం దేవునితో గడుపుతూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా క్రమం తప్పకుండా వచ్చి మరి దేవుని మందిరంలో మనం కూడా ఒక గంట సమయం దేవునికి కేటాయించి దేవుని యొక్క సహవాసంలో ముందుకు సాగాలి. ఈ యొక్క ప్రార్థన ద్వారా మారేవాళ్ళు మారవచ్చు. 40 రోజులలో దేవునికి దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు అవుతారు. బాప్తిసం పొందుకోవాలి అనుకునేటువంటి వారు పొందుకుంటారు. ఒక్కరైనా సరే మారు మనసు పొందుకొని దేవుని చెంతకు వస్తారని చెప్పేసి ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలను, శిలువ ధ్యానాలను ఆ భక్తులు ముందుగా ప్రారంభించారు. అది ఈనాటికి కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నలారా, మరి ఈ యొక్క సమయంలో పోయినటువంటి మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది అయితే దేవునికి దూరంగా ఉంటారు, ఆ నాటను మనం చూసినట్లయితే దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి సౌలును పౌలుగా మార్చాడు దేవుడు. ఒకసారి నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వైపు చూసినప్పుడు వారు మారు మనసు పొందుకొని దేవుని చెంతకు వస్తారు. అయితే సౌలు చరిత్ర మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి దూషకుడైన, హింసకుడు, హానికరం చేస్తాడు. క్రైస్తవులు అనేటువంటి వారు ఏం చేస్తారంటే భయంకరంగా ఇబ్బంది పెట్టేటువంటి వాడు, వేదపరిచేటువంటి వాడు. అయితే అలాంటి స్థితిలో నుండి ఆయనను పౌలుగా మార్చాడు. ఆ నశించిపోయినటువంటి ఆత్మను ఒకరోజు దేవుడు పట్టుకున్నాడు. క్రైస్తవులు అనేటువంటి వారిని, దేవుని ప్రార్థన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ హింసించడం కోసం, బాధ పెట్టడం కోసం బయలుదేరిపోయాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై మాట్లాడాడు. సౌలా సౌలా, నీవే నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, ప్రభువా నీవెవడివి అని చెప్పినప్పుడు, నేను హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్పేసి యేసు ప్రభు వారు మాట్లాడాడు సౌలుతో. ఆనాటి నుండి ఇక సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎంతగా మార్చబడ్డాడంటే ఆయనకు ప్రియమైనటువంటి భక్తుడిగా, ప్రియమైనటువంటి శిష్యుడిగా మారాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులలో వారి కంటే కూడా మరి ఎక్కువ ప్రియమైనటువంటి వాడుగా పౌలుగా మార్చబడ్డాడు సౌలు. ఎందుకంటే నశించిపోతున్నారు ఇలాంటి ఆత్మలు. ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. విగ్రహాలు చూపిపోవడం, ఈ లోకంలో పడిపోవడం, రాముడికి బానిసలు అవ్వడం, లోకాశలు, శరీరాశలు, వీటన్నిటికీ కూడా బానిసలైపోయినటువంటి వ్యక్తులను మార్చడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని మన కోసం చేశారు. ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టడం కానీ లేకపోతే ఏది కూడా చేయరు. మనుషులు అయితే ఇక మరీ దారుణంగా ఉంటారు. చిన్న సహాయం కూడా ఎవరికి చేయరు కూడా. అలాంటిది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి, ధనవంతుడై ఉండి ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు. ఎంత ప్రేమ మనల్ని ఆయన ప్రేమిస్తే ఆయన మన కోసం ప్రారంభిస్తాడు. ఎవరైనా మన కోసం ప్రారంభించారా? ఎవరు ఇవ్వలేదు. కానీ ఆయన మన కోసం ప్రారంభించాడు. ఆయన మన కోసం ఎన్నో శ్రమలను అనుభవించాడు, ఎన్నో అవమానాలను పొందుకున్నాడు, ఎన్నో నిందలను పొందుకున్నాడు, వేదనను అనుభవించాడు, ఎన్నో బాధలను సహించాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసం, మనల్ని రక్షించడం కోసం. మనము సాధారణ చెరలో నుండి విడిపించబడటం కోసం, ఆ పాతాళంలో మనము పడకుండా ఆయన మనల్ని రక్షించడం కోసము ఈ
ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మనల్ని సృష్టించాడు, మనల్ని పెంచాడు, పెద్ద చేశాడు, పోషిస్తూ ఉన్నాడు. కానీ ఆయన పెంచుకున్నటువంటి పిల్లలు అపవాది చేతిలో పడి అగ్నిలో పడకుండా ఆయన మనల్ని కాపాడడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎంతో మంది నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. మన అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనకు తెలిసి కొంతమంది మన ఊరి చుట్టూ లేదా మన బంధువుల చుట్టూ ఇక్కడెక్కడ పరిసర ప్రాంతాల్లో మనకు కనపడుతుంటారు. కానీ మనకు కనపడకుండా అనేక మంది ఇంకా ఎక్కడున్నారో లోకంలో పడి దేవునికి దూరమైనటువంటి ఆత్మలు ఎన్నో ఉంటున్నాయి. వారందరి కోసం మన వంతుగా మనం ప్రార్థన చేయాలి. అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మంది నశించిపోయినటువంటి వారిని దేవుడు పట్టుకున్నాడు. దేవుడు పట్టుకొని తన భక్తులుగా చేసుకున్నాడు. కొంతమంది అయితే భక్తులు బైబిల్ను కాల్చేసినటువంటి వారు ఉన్నారు, బైబిల్ని తొక్కేసినటువంటి వారు ఉన్నారు. ఒక భక్తుడైతే ఆ యొక్క బైబిల్ అంతటిని కాల్చేసి చింపేసి కేవలం అట్ట మాత్రమే బాగుంది అని చెప్పేసి అట్టను మాత్రమే పట్టుకున్నాడంటాడు. అట్టను మాత్రమే పట్టుకొని ఈ అట్ట బాగుంది, ఇది చూడడానికి అందంగా ఉంది అని చెప్పేసి పట్టుకున్నాడు. కానీ ఆ అట్ట మీద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము అనేటువంటి పేరు, దాంట్లో పరిశుద్ధ అనేటువంటి పేరు చూసి మారు మనసు పొందుతున్నాడు. ఎంత గొప్ప భక్తులు వాళ్ళు హతసాక్షులుగా మారిపోయాడు. ఇంకొక భక్తుడేమో ఆ పేజీలన్నిటిని చింపేసి ఇక ఏమీ లేదే అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ముక్క అంటుకొని ఉన్నట్ట. దాంట్లో ఏముందంటే నీకోసం నేను ప్రాణం పెట్టాను అనేటువంటి మాట. దానిని బట్టి ఆ భక్తులు మారిపోయారు. ఎంత గొప్ప ఆ చిన్న మాటను పట్టుకుని వారు మారిపోయినారు అంటే అసలు ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ఘనతము. అలాంటి నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుడు ఏ రంగంగానైనా మార్చగలడు. అట్ట ద్వారానైనా మార్చగలడు, పేపర్ మొక్క ద్వారానైనా మార్చగలడు, ఎదురు వ్యక్తులను చూసైనా మార్చగలడు, చిన్న పిల్లలను చూసైనా మార్చగలడు. ఏదైనా చూసైనా సరే ఆయన మార్చాలి ఒక పార్టీ అనుకుంటే తక్షణమే దేని ద్వారానైనా సరే మార్చగలడు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపాంధకారంలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, పాపంలో బంధకాలలో పాప చెరలో నుండి ఎవరైతే ఉన్నారో వారిని విడిపించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్నారు, దేవుని ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఆయన నా పిల్లలు అపవాది చేతిలో పడకూడదు, నేను వారిని పెంచి పెద్ద చేస్తున్నాను, నేను వారిని పోషిస్తున్నాను, వారిని నేను కాపాడుకుంటున్నాను. ఈ టైంలో ఇప్పుడు ఆ సాతాను చేతులకు నేను ఏ విధంగా అప్పచెప్పాలి, నా పిల్లలు బాధపడుతుంటే నేను ఎలా చూడగలను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుని ఈ లోకానికి మానవుడిగా పంపించాడు, శరీరధారిగా పంపించాడు. ఆయన మానవ రూపం దాల్చాడు. మానవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు వేరాడు. ఆ 33.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి 33.5 సంవత్సరంలో భయంకరమైనటువంటి శ్రమలను పొందుకొని భయంకరమైనటువంటి అవమానాలు ఎదుర్కొని ఆయన తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు. బాధ పెట్టిన వారు, భూమి వేసిన వారు, ఆయనను అపహాసించిన వారు, గేలి చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని సహితము క్షమించి వారికి రక్షణనిచ్చాడు. శిలువ మీద ఉండి కూడా ఆయన మారు మనసును కలిగే విధంగా పాపను రక్షించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి కాబట్టి మనం కూడా మన వంతుగా అనేక మంది ఆత్మల కోసం మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మన ఒక్కరి కోసం, మన కుటుంబం కోసమే కాదు, అందరి నిమిత్తం మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఆయన నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకడానికి వచ్చాడు. ఎక్కడ ఏ మూల ఏ ప్రాంతంలో నశించిపోతున్నారు, ఏ మూలలో నశించిపోతున్నారు అని చెప్పేసి దేశంలో చెప్తున్నాడు. అది 3 రాష్ట్రాల మధ్యలో ఉందంట, ఒక చిన్న గిరిజన గ్రామం. ఆ గ్రామంలో ఎంత భయంకరమైనటువంటి మంత్ర ప్రయోగాలు, చేతపడులు, ఆ తర్వాత భయంకరమైన నక్సల్స్ ప్రాంతం. అయితే ఒక చిన్న అబ్బాయి ఆ దైవజనుడిని తీసుకుని పోయాడట. మా గ్రామంలో రండి అయ్యాడు. పోయినప్పుడు అక్కడ ఇక చూసుకుంటేనే ఆ మనుషులు వాళ్ళ వేషధారణ కానీ
వారి ప్రవర్తన కానీ, వారి మాట తీరు కానీ, వారిని చూస్తుంటేనే ఈ దైవజనుడికి భయం వేస్తుందంట. ఇంకేదన్నా మాట్లాడితే కాలుస్తాము అని ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు ఏంటి దేవుడా, నన్ను ఇలాంటి ప్రాంతానికి నడిపించాను, అది కొండల మధ్యలో ఉందంట, చుట్టూ 3 రాష్ట్రాలు, ఆ ఊరికి కరెంటు లేదంట, ఏమీ కూడా లేదు. ప్రభువా, మరి ఏంటయ్యా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు అని చేసినప్పుడు నీవు ప్రార్థన చేయి ఆ బాలుడికి నిమిత్తము అని చెప్పేసి పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు ఆ బాలుడు ప్రార్థన చేసినప్పుడు ఆ బాలుడు ఇంకా చిన్నవాడే, కానీ తర్వాత ఆ అబ్బాయి ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయి మారటమే కాకుండా తన కుటుంబాన్ని మార్చుకోవడమే కాకుండా ఆ అబ్బాయికి 24 ఊర్లను దేవుడు అప్పగించాడట. ఆ భయంకరమైనటువంటి చేతబడిలో చేసేటువంటి మగ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంఘ పెద్దలుగా మార్చాడట. ఆ భయంగా నిలబెట్టాడట. ఆ 24 ఊర్లలో ఆ ఊరికి కరెంటు, రోడ్డు మార్గం ఇవన్నీ